గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా యూత్‌లో ప్రశ్నించే గుణం ఉండాలి. ఉదాహరణకు మీరు చూసినట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిన మోకర కృష్ణ గారు తను ఓడిపోయినా కూడా తన హామీ ప్రకారం ఒక మంచినీటి బోరుని వేయించాడు. వెంటనే గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా విత్ ఇన్ 1 వీక్లో వెంటనే ఇంకొక బోర్ వేయించారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? 2 బోర్లు పడటం వల్ల ఊర్లో మంచినీటి సమస్య చాలా వరకు తగ్గింది. ఇక్కడ ఒక ప్రశ్న క్రియేట్ అయింది. కొంతమందికి అనిపిస్తుంది, అసలు మన ఊర్లో ఉన్న గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి, దేనికి ఏది యూజ్ చేస్తున్నారు అని తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఎలా తెలుసుకోవాలి, ఎవరిని అడగాలి, వాళ్ళకి అది అర్థం కాక కొన్నిసార్లు దాన్ని ప్రశ్నించలేకపోతారు. ఉదాహరణకి గ్రామ పంచాయతీలో గ్రామ సభ జరుగుతున్నప్పుడు వెళ్ళి ఈ నిధులు ఎక్కడికి వెళ్ళినాయి, ఈ నిధులు దేనికి యూజ్ చేశారు అని ప్రశ్నిస్తే చెప్తారా? నిజంగా చెప్పరు. అంటే నువ్వు బచ్చాగాడివరా, నీకెందుకు రాజకీయాలు అని అంటారేమోనని చెప్పేసి భయపడి కూడా వీళ్ళు అసలు ప్రశ్నించడం మానేస్తారు. యూత్లో రాజకీయ చైతన్యం రావాలి అని అంటే మన దగ్గర ఉన్న ఆయుధం ఒకటే, సమాచార హక్కు చట్టం. ఈ సమాచార హక్కు చట్టం ప్రకారం ఫస్ట్ మన గ్రామ పంచాయతీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అడగాలి. అక్కడ కూడా పని కాలేదనుకోండి, అప్పుడు పోస్టల్ ఆధార్ అని పోస్ట్ ఆఫీస్లో ఒక అప్లికేషన్ దొరుకుతుంది. 10 రూపాయలే ఉంటుంది అది. ఆ పోస్టల్ ఆధార్ అనేది ఇప్పుడు నేను స్క్రీన్ మీద పెడుతున్నా చూడండి ఒకసారి. అది తీసుకొని దాని మీద మీ పేరు రాయాలి. ఈ ఊరి పేరు రాసి టు ది ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని రాసేసి మా కలెక్టర్ ఆఫీసులో సబ్మిట్ చేయాలి. పంచాయతీ అకౌంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం మీకు ఇచ్చేస్తారు. పోనీ అక్కడ కూడా పని కాలేదనుకోండి, ఎండిఓ దగ్గరికి వెళ్ళాలి. ఇట్లా అయితే అకౌంట్ డీటెయిల్స్ నాకు కావాలి అని చెప్పేసి ఎండిఓ దగ్గరికి వెళ్ళాలి. ఎండిఓ దగ్గర కూడా పని కాలేదని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఇక కలెక్టర్ గారు కూడా పట్టించుకోవట్లేదు అది అన్నప్పుడు హైకోర్టులో అప్లై చేయాలి. ఏమన్నా అప్లై చేయాలి? నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, పంచాయతీ ఆఫీసర్కి కూడా చెప్పాను, కానీ నాకు ఇంతవరకు మా గ్రామ పంచాయతీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ నాకు ఇంకా పంపించలేదు, హైకోర్టులో సబ్మిట్ చేయాలి. ఇది సమాచార హక్కు చట్టం యొక్క ప్రాసెస్. నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఒకవేళ డౌట్ వస్తే ఈ పని చేయాలి. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందా కాలేదా ఒకసారి కామెంట్ బాక్స్లో రాయండి. ప్రశ్నిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఏమంటున్నా?